భగవతే వాసుదేవాయ. ముక్కోటి ఏకాదశి. పుణ్యాల రాశి ముక్కోటి ఏకాదశి. పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పుణ్యదినాన విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించి క్షీరసాగర మదనం జరిగి ఆలాహలం అమృతం ఉద్భవించింది ఈ రోజునే. పూజలు, హోమాలు, ఉపవాస జాగారాలకు అధిక ఫలం చేకూర్చే రోజుది. వరి బియ్యంతో దాగి ఉన్న మురాసురుణ్ణి సంహరించింది వైకుంఠ ఏకాదశి నాడేనని పురాణాలు పేర్కొన్నాయి. అందువల్ల ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను తినకూడదంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులు ఉపవాసం పాటించినటువంటి పురాణ వచనం. ముర అంటే మానసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారు పాప విముక్తులవుతారు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, దైవానికి దగ్గరగా కావాలనేది ఉపవాసంలోని అంతరార్థం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాస మొదలైన సాధనాల ద్వారా మనసును శ్రీహరిపై లగ్నం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పుణ్యదినాన చెడు పనులు, అబద్ధాలు, దురాలోచనలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అప్పుడే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది, మోక్షము ప్రాప్తిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి ఎలా చేయాలి? ఆ రోజు ఉదయం 5 గంటలకే లేచి స్నానమాచరించి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. కడపకు పసుపు రాసి కుంకుమ అద్ది తోరణాలు, ముగ్గులతో తీర్చిదిద్దాలి. పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి విగ్రహం లేదా పటాన్ని కుంకుమ, చందనం, పుష్పాలతో అలంకరించాలి. దేవుని ఎదుట కలశం ఏర్పాటు చేయాలి. జాజి, తామర తదితర కుసుమాలు, తులసి దళాలతో పూజించాలి. పాయసం, కేసరి మొదలైన తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించాలి. మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ పూర్తవ్వాలి. మట్టి ప్రమదలో 5 తామర ఒత్తులను వెలిగించాలి. కొబ్బరి నూనె వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. వీటికి అవకాశం లేకుంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్తాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు మైకానాసురుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగి స్వర్గలోకానికి ప్రవేశించారు. మరో కథనాన్ని అనుసరించి భద్రావతి రాజ్యాన్ని పాలించే సుకేతుడు ఎన్ని పుణ్యకార్యములు చేసినా సంతానం కలగలేదు. చివరికి ఏకాదశి వ్రతంతో పుత్రుడు కలిగాడు. తదాదిత్యగా పిల్లలు లేనివారు ఏకాదశి వ్రతం ఆచరించడం ఆనవాయితీ అయ్యింది. అందుకే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఇదండి ముక్కోటి ఏకాదశి విశిష్టత. దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించాలి. శ్రీమన్నారాయణ్ణి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.